అస్సలాముఅలైకుం హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి నేను అరబీ ఇంట్లో ఉన్నాను కదా. అరబీ ఇంట్లో వీళ్ళు ఇక్కడ వచ్చేసి ముల్లంగిలు అయితే పండించినారన్నమాట, వేశారు. అవి అంత ఆకులు ముల్లంగిలు అన్నీ కాసాయన్నమాట. ఇప్పుడు నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. వీళ్ళైతే అరబీ వాళ్ళు అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకైతే అవి ముల్లంగిలు అయితే తింటారన్నమాట. అరబీలో అయితే వీళ్ళు ఫిర్గిల్ అంటారు దీనికి. ఇప్పుడు లంచ్ కదా, లంచ్ అంతా ప్రిపేర్ చేసేసాను. మధ్యాహ్నము లంచ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నాకైతే ఇవి ఖచ్చితంగా అవసరం అన్నమాట. అలానే అవి తీసుకొని అలానే వీడియో కూడా తీసుకోవచ్చులని నేనైతే వచ్చానన్నమాట. మా ఇంటి వెనకాల ఇంటి వెనకాల అయితే వేశారు. అంతా చాలా ప్లేస్ ఉంది ఇక్కడైతే. అలాగన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా అది. ఆకులు కింద వచ్చేసి రెండు ముల్లంగితో సహా పెరుక్కుంటాను. మళ్ళీ వెళ్ళి అంత బాగా క్లీన్గా కడిగేసి ఆకులు సపరేటు ముల్లంగిలు సపరేట్గా రౌండ్గా కోసి పెడతాను అన్నమాట. తినేస్తారు బాగా వీళ్ళు. చూడండి ఎలాగా నీళ్ళలో ఎలా పండినాయి చూడండి ఎంత బాగా. పైన ఆకు ఇంకా అది అట్టే పెరుకుతాను కదా, ఇంకా ఆకు అలానే పెట్టేస్తాను. అదైతే రౌండ్గా కోసి పెడతాను కదా, తింటారన్నమాట. ఇవి తింటే చాలా మంచిదండి హెల్త్కి అయితే. కారకానికి మనం ఇంటికాడ కూడా వీటితో సాంబార్ పెట్టుకుంటాము, పప్పులో వేస్తాము. పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి దీని పచ్చడి, ముల్లంగి పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే చెప్పండి, ఫుల్ వీడియో పెడతాను నేను నా ఛానల్లో. చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది దీని పచ్చడి. ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడంతా వచ్చేసి ఖర్జూర్ చెట్లు ఉన్నాయి. నేనున్న కళ్ళంతా ఇక్కడంతాను. ఇది కూడా ఒకరోజు నేను ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను నా ఛానల్లో. చూడండి పెరికాను కదా ఎంత ఫ్రెష్గా ఉందో, తాజాగా ఉన్నాయి. ఇంకా ఇవి నేనైతే 3 పెరుక్కుంటున్నాను. 3 అయితే సరిపోతాయి నాకు. అంటే ఎత్తుకొని నేనేం ఫ్రిడ్జ్లో పెట్టను, ఫ్రెష్గా ఎత్తుకొని పోతాను, ఫ్రెష్గా అయితే పెడతాను అన్నమాట. కావాలన్నప్పుడు వచ్చి తీసుకొని వెళ్తుంటాను. ఎక్కువ అయితే తీసుకొని ఇప్పుడైతే నేను 3 అయితే తీసుకుంటున్నాను. 3 అయితే తీస్తాను, సరిపోతాయి. చూడండి 3 తీసుకున్నాను కదా. ఇవి ఇప్పుడు ఫ్రెష్గా బాగా నీట్గా కడిగేసి బాగా కోసేసి ఆకులు సపరేట్ అది సపరేట్గా అయితే పెట్టి ఇచ్చేస్తాను, తినేస్తారనమాట. ఇలా అండి. చూడండి వీళ్ళు కూడా ఎంత బాగా ఇంట్లోనే పండించుకొని తింటున్నారు. అలా పండించుకొని తింటే చాలా మంచిది. మందులు ఏమీ నేనే నా కళ్ళతో చూస్తాను కదా, అవి వేసిందే కూడా మేమే అన్నమాట. అక్కడ వెనకాల ఇంటి వెనకాల గింజలు అయితే వేసాము, అవి ఆకులు ఎత్తినాయన్నమాట. అలాగా పండించుకొని తింటే ఎంత హ్యాపీ కదా. అంటే హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. అలా పండించుకొని తింటే దాంట్లో కెమికల్స్ మందులు ఏం లేవు కాబట్టి అలా అన్నమాట. ప్లేస్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఇలా పండించుకొని తినేదానికి. ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్స్. ఈ విధంగా అయితే కోర్స్ అయితే పెట్టాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.